మరణాత ఈ దినము మనం వాక్యము హన్నా యొక్క ప్రార్థన. ఏ అంశం ధ్యానం చేస్తున్నామంటే హన్నా యొక్క ప్రార్థన గురించి. చూడండి, వాక్యం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. మరి ఇక్కడ కన్నీటి ప్రార్థన కనిపిస్తూ ఉంది. హన్నా గారి యొక్క కన్నీటి ప్రార్థన చేసుకుందాం. ఈ అంశం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. హన్నా యొక్క ప్రార్థన గురించి మేము ఈ దినమున ధ్యానం చేస్తూ ఉండగా వాక్యము ద్వారా మీరే మాట్లాడి దీవించమని వాక్యదారి అయిన యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమె. ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే ఈ దినము హన్నా ప్రార్థన గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. గత వారము మనము మోషే గారి యొక్క సన్నిధిని గూర్చి ధ్యానం చేసుకున్నాం. గత దినాల్లో ఎలాగూ మనము సన్నిధి చేయాలి, ఎలాగూ మనము మనోది నిదానం అనే మెట్టులో ప్రభువును పొందుకోవాలో, అలాగే అందుకున్న ప్రభువును బట్టి మనకి ఎటువంటి ఆశీర్వాదాలు, ఎటువంటి అంతస్తులు ఉన్నాయో మరి ధ్యానం చేసుకున్నాం. మరి ఈ దినము ప్రార్థన. అంశము ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట అని మనకు కూడా తెలుసు కదా. ఈ దినము హన్నా గారి యొక్క ప్రార్థనను ధ్యానం చేసుకుందాం. ఇక్కడ చూడగలిగితే ఆమె కన్నీటి ప్రార్థన ఏం చేస్తుంది? ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు అనే అంశం కనిపిస్తుంది. అవునా కాదా? మరి చూడండి, కన్నీరు విడుస్తూ ఆమె ఏం చేస్తుంది? ప్రార్థన. దీనికి ప్రాముఖ్యమైన 2 కారణాలు కనిపిస్తూ ఉన్నాయి ఆమె కన్నీటి ప్రార్థనకు. ఒకటి సంతానము, 2 మరి చూడండి ఆమె దుఃఖమునకు కారణాలు ఏంటి అట? సంతానము, వైరంగా కనిపిస్తూ ఉంది. చూడండి, ఈమె కన్నీటికి కారణాల్లో మనం చూడగలిగితే మరి దుఃఖమునకు కారణాలు కనిపించాయి. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సంతానము, వైరము. అలాగే రెండవదిగా మనోవిచారము. ఏముందట ఆమెలో? మరి దుఃఖము, మనోవిచారము ఉందట. దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు విడిచే సమయానికి వచ్చేటప్పటికి హన్నా యొక్క పరిస్థితి, ఒకటి దుఃఖం ఉంది, 2 మనోవిచారం ఉంది. దుఃఖానికి కారణాల్లో మొదటి కారణము సంతానముగా చెప్పుకొని ఉన్నాం. 1వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకున్నట్లయితే, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి, మొదటి మాటలోనే మనకి కనిపిస్తున్న మాట చూడగలిగితే ప్రభువు ఆమెకు సంతానము లేకుండా చేసెను. ఇక్కడ కనిపిస్తున్న ఆమె దుఃఖమునకు ప్రాముఖ్యమైన కారణము సంతానము. అలాగే ఇంకొక మాట మనం చదువుకున్నట్లయితే ఆమె వైరియగు పెనిన్నా. ఏంటట? ఆమె వైరి అనగా చూడండి, ఎల్కనాకి 2 భార్యలు. ఒకరు హన్నా అయితే 2 పెనిన్నా. ఈ పెనిన్నా గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వైరి ఏమని పెట్టారు? వైరియగు పెనిన్నా అని కనిపిస్తూ ఉంది. వైరి అని మనం చూడగలిగితే వైరము అనగా గొడవ కదా. మరి హన్నాకి మరి ఎవరితో గొడవ ఉంది అంటే పెనిన్నా. ఎందుకంటే మనము 6వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే 7వ వచనంకి వచ్చేటప్పటికి మరి ఎల్కానా ఏం చేస్తూ ఉన్నాడంటే తను సంపాదించిన సంపాదలో పెనిన్నాకి 1 పాలు ఇస్తే మరి హన్నాకు 2 పాలు ఇస్తూ ఉన్నాడు. అంటే ఆమెకి ఇచ్చిన దానికన్నా ఎక్కువ హన్నాకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి పెనిన్నాకి హన్నా మీద వైరం ఉంది. 2వ కారణము, హన్నాకి సంతానం లేదు, పెనిన్నాకి సంతానం ఉంది. ఇప్పుడు మనమే చెప్పుకున్నట్లయితే చూడండి, మనమే ఉన్నాం. ఇప్పుడు మనలో కూడా చూడండి, సంతానం కలిగిన వారికి ఎక్కువ ఖర్చు ఉంటుందా? సంతానం లేని వారికి ఎక్కువ ఖర్చు ఉంటుందా? సంతానం కలిగిన వారికే ఖర్చు. కాబట్టి ఇప్పుడు పెనిన్నాకి ఎక్కువ ఇవ్వాల్సింది పోయి హన్నాకి మరి ఎల్కానా ఎక్కువగా ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే ఆమెలో సంతానము లేకపోవటం ద్వారా మనోవిచారము కనిపిస్తూ ఉంది. ఈ మనోవిచారము ఉన్న ఈ స్త్రీని ఎక్కువగా ఎల్కానా ప్రేమించేవారు. చూడండి, ఒక కష్టము హన్నాకి ఉన్నప్పటికీ దేవుడు
మరొక మేలు చేశాడు. ఏంటా మేలు అంటే హన్నాకి భర్త ప్రేమ ఎక్కువగా దొరికింది కదా. మనలో కూడా చూడండి, ఎన్ని శ్రమలున్నా దేవుడు ఏదో ఒక విధముగా మనల్ని ఆదరించడం ప్రారంభించినప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నా వేరొక దరి నుండి ఆదరణ లభిస్తూ ఉంది. అందుకే కీర్తన గ్రంథముల్లో మనం చూడగలిగితే ఎంతోమంది కీర్తనాకారులు కనిపిస్తూ ఉన్నారు. కష్టమున్నను బాధున్నను ఇంకో పక్క నుండి ఆదరణ ఉంది గనక వారు ఈ శ్రమలన్నిటిలో వారు భయము చెందక, దిగులు చెందక, వారు ఆ శ్రమకాలములో ఎలాగు ధైర్యవంతులు అనగా ప్రభువు ఇచ్చిన ఆదరణ బట్టి. అలాగే హన్నాలో మనోవిచారము దుఃఖమున్నప్పటికీ దేవుడు ఆమెను ఆదరించుకొని వచ్చి ఉన్నాడు. తన భర్త ద్వారా ప్రేమను అందిస్తూ ఉన్నారు. అందుకే చూడండి, ఆమెకు సంతానం లేదనే దుఃఖం ఉంది, అవునా కాదా. రెండో పక్క పెనిన్న వైరం ఉంది, నీకు బిడ్డలు లేరు కదా అని ఆమె అనవచ్చు. పాతకాలంలో సంతానము లేకపోతే ఎంతో మరి స్త్రీలను చులకనగా చూసేవారు. మరి అన్న అటువంటి లోకములో అవమానాలు ఉండవచ్చు, నిందలు కూడా ఉండవచ్చు, అవునా కదా. మరి అటువంటి సమయంలో మరి ఎల్కానా ఆమెను విడవక చూడండి, సంతానము లేదని హన్నాను ప్రేమించకుండా పెనిన్నాకి సంతానం ఉందని పెనిన్నాను ప్రేమించడం కాదు, కానీ సంతానము లేకపోయినను హన్నాని మరి ఎక్కువగా ప్రేమించాడు ఎల్కానా కదా. మరి ఇక్కడ వాక్యాలు మనం చూడగలిగితే 7వ వచనం చూడండి. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయిచూ ఉండగా హన్నా యెహోవా మందిరమునకు పోవున్నప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చెను. ఆమె పెనిమిటైన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుటే ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా. చూడండి, 8వ వచనంలో ఆమెలో మనోవిచారం ఉంది కనుక చూడండి, ఎల్కానా గారు అంటున్నారు, నీకు మనోవిచారము ఎందుకు? చూడండి, మనలో కూడా విచారం ఉంటే మనము దేవుని యొక్క చిత్తమును ఎరగలేం. అందుకే మరి చూడండి, బహుగా ప్రార్థన చేయండి అనే పాటలో విసుగుదల చెందరాదు అని దైవజనులు చెప్తూ ఉన్నారు. విసుగు ఉంటే సిద్ధి మరి ఏమవుద్దట, సిద్ధి ఉండదు గనక మనము విసుగుదల చెందకూడదు. ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే ఆమెలో మనోవిచారం అనే బాధ ఉంది, అవునా కదా. మనలో కూడా చూడండి, కష్టం పోకపోతే చాలా వరకు విచారంలోకి వెళ్ళిపోయినప్పుడు ప్రతిదీ కూడా మనకి ఎంతో వేదన పుట్టించేవిగా ఉంటాయి. అయితే హన్నా యొక్క జీవితంలో పెనిన్న వల్ల కలిగిన వైరము ఎంతో వేదన ఉంది, కానీ హన్నా విసిగిపోలేదు. ఏం చేయలేదు? విసిగిపోలేదు. మనోవిచారము ఉన్నది కానీ ఆమె విసగలేదు. కానీ దేవుని మందిరమునకు వెలుచు వచ్చు ఉన్న స్త్రీగా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే ఎల్కానా యొక్క ప్రేమను మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ప్రేమ అంటే ఎల్కానా అంటున్నారు, 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడను కానా. అనగా హన్నాకి ఒకవేళ 10 మంది కుమారుల సంతానం ఉన్న వారికన్నా విశేషమైన వారు ఎవరు హన్నా జీవితంలో అంటే ఎల్కానా. కాబట్టి ఇలాగూ ఆమెను సముదాయిస్తూ ఓదారుస్తూ ఆదరిస్తూ వచ్చిన్నారు. దేవుడు పెట్టిన ఆదరణ హన్నాకి ఎల్కానాగా కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ చూడండి, ఆమెకు ఆదరణ ఉంది కదా అని ఆమె అంశము విడవలేదు. ఏం విడవలేదు? అంశం విడిచిందా? విడవలేదు. చూడండి, ఆమె అంత కష్టంలో ఉన్నప్పటికీ ఒక పక్క భర్త బిడ్డలు లేరు అనే విషయంలో ఆయన కోపించటం లేదు, బాధించటం లేదు, మరి ఏ విధంగానూ ఆమెను సతాయించటం లేదు కదా అని ఆమె అక్కడితో ఆగిపోలేదు. కానీ ఆమె దేవుని సన్నిధికి వచ్చింది. చూడండి, మనకి కూడా కష్టము శ్రమలో ఉన్నప్పుడు చూడండి, మనకు కూడా కుటుంబంలో ఆదరణ ఇచ్చినప్పుడు చాలా వరకు చాలా పనులు చాలా అంశాలు మనం విడిచేస్తాం. పర్వాలేదులే, ఇంట్లో బాగానే ఉంది కదా, ఇంత కష్టం వచ్చినప్పటికీ ఇంట్లో వారు మనల్ని ఆదరిస్తున్నారు కదా అనుకుని ధీమా పడతాం. కానీ
హన్న అలాగూ చేయలేదు. ఆమె దేవుని మందిరమునకు వచ్చి ఏం చేస్తుందట, బహుగా ఏడ్చుచు ప్రార్థన ఏం చేస్తుంది. అందుకే చూడండి మరి దైవజనులు చెప్పిన మాట, బహుగా ప్రార్థన చేయుడి. కష్టకాలంలోనే ఎక్కువ ప్రార్థనలు చేయవలసిన వారమై ఉన్నాం. కష్టకాలంలో మనము ఎక్కువ ప్రార్థనలు చేసినప్పుడు అన్ని కష్టాలు ఏమైపోతాయి, కూలిపోయి మనము శ్రమలను జయించే వారంగా నిలబడతాం. అందుకే చూడండి, హన్నా కూడా ఏం ఎంచుకుంది అంటే దేవుని మందిరాన్ని ఎంచుకుంది. కష్టకాలంలో ఎక్కడికి వచ్చి నిలబడింది, దేవుని సన్నిధిలో నిలబడింది. మనం కూడా మరి ఎక్కడ నిలబడాలి అంటే దైవ సన్నిధిలో నిలబడాలి. ఆమెలో చూడండి, సంతానం లేకపోయినను దేవుని మీద విసుగుదల తెచ్చుకోలేదు, అవిశ్వాసము చూపించలేదు. చూపించిందా? మనలో చూడండి, ఇశ్రాయేలీలు ప్రతి విషయంలో సనుగుతూ వచ్చేవారు, అవునా కదా. దేవుడు ఎన్ని ఇచ్చినప్పటికీ వారిలో సనుగు పోలేదు. పోయిందా? పోలేదు. ప్రతి విషయానికి సనగడమే, ప్రతి విషయానికి దేవునికి మోషేకి వ్యతిరేకంగా సనగడమే. వారిలో ఎంత తీసుకుందామన్నా సనువు అనే నైజం పోలేదు. అలాగే నేటి కాల విశ్వాసుల్లో అంశము ఆలస్యమైందనుకోండి, ప్రార్థన ఆలస్యమైందనుకోండి, చాలామంది ఏం చేసుకుంటున్నారు అంటే విసుగుదల అనే మూటను తెచ్చి పెట్టుకుంటూ ఉన్నారు. చూడండి, మనలో ఇప్పుడు మనమే ఉన్నాం. ఒక 2 కేజీల బరువు ఉన్న ఒక వస్తువు మన భుజం మీద పెట్టుకున్నాం. మొదటిసారి ఏమనిపించదు, కానీ రోజు రోజు అది గంటల కొలది అది అలాగూ భుజం మీద ఉంచాలనుకోండి, నొప్పి పెడుతుందా లేదా? అలాగే శ్రమల కాలంలో విసుగును మనం తెచ్చుకుని మన మీద వేసుకుంటే ఈ భారము పెరుగుతుంది, కానీ భారము పోదు, అనగా శ్రమ పోదు. విసుగుదలుంటే ఏం పోదు, శ్రమ పోదు. అలాగే అవిశ్వాసం ఉన్నా కూడా శ్రమ పోదు. అందుకే కదా మార్కు సువార్త 9:24లో 23లో ప్రభు అంటున్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి మనము కూడా నమ్మగలగాలి. ఏం చేయాలి? మనం కూడా నమ్ముకుంటే, నమ్మగలిగిన వారమైతే మనలో కూడా ఎన్ని శ్రమలు వచ్చినను, కష్టం వచ్చినను మనం ఏం చేయగలము, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలము. చూడండి, 130వ కీర్తన మొదటి వచనంలో మనం చూడగలిగితే, మనం వాక్యం చదువుకుందాం. 130వ కీర్తన మొదటి వచనంలో చూడండి, యెహోవా అగాధ స్థలముల్లో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, ప్రభా నా ప్రార్థన ఆలకింపుము, నా చెవి యొక్కి నా అర్థధ్వని వినుము. ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే చూడండి, మరి 7వ వచనంకి వచ్చేటప్పుడు అంటాడు, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. మొదటి వచనంలో అగాధ స్థలముల్లో నుండి మొరపెట్టిన కీర్తనకారుడు మరి చూడండి, నా ప్రార్థన ఆలకించమన్నాడు. అగాధము అనగా చూడండి, భయంకరమైన అపాయము వంటిది కదా. ఆ అపాయము వంటి స్థలములో ఉన్న ఈ కీర్తనకారుడు ఎవరికి మొరపెట్టాడు? దేవునికి మొరపెట్టాడు. మొరపెట్టిన ఈయనే 7వ వచనంకి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్దే సంపూర్ణ విమోచన దొరకును. ఎక్కడ దొరుకుద్దట? శ్రమకాలంలో విమోచన ఎక్కడి నుండి వస్తుంది? దేవుని యొద్ద నుండే వస్తూ ఉంది. కాబట్టి మనం కీర్తన గ్రంథంలో చూస్తూ ఉంటే అనేక మంది కీర్తనకారులు ఈ కీర్తన గ్రంథం 9 నుండి 15 మంది రాశారంటారు. మరి ఈ 15 మందిని మనం చూడగలిగితే, కొన్ని 9 మంది అనుకున్నా, ఒకవేళ 15 మంది అనుకున్నా, వీరందరూ కూడా కష్టకాలంలో ఎవరికి ప్రార్థిస్తూ ఉన్నారంటే దేవాతి దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారు. వారి ప్రార్థన ఎంత శక్తినిస్తుందంటే ఆ ప్రార్థన వలన దేవుడిచ్చిన విమోచన కొరకు వారే చెప్తూ ఉన్నారు. కానీ వారిలో ఎక్కడైనా అవిశ్వాసం ఉందా, విసుగు ఉందా? లేదు. చాలా వరకు కీర్తనలు ప్రభు చేసిన మేళ్ళను బట్టి అనేక స్తుతి కీర్తనలు కనిపిస్తూ ఉన్నాయి. అనగా శ్రమలలో ఎవరు కార్యములు చేయవారు?
ప్రభువే కార్యములు చేయవారు. అందుకే హన్నా కూడా ఆలోచించలేదు. మనం 6వ వచనంలో చూసినప్పుడు యెహోవా సంతు లేకుండా చేసెను అని కనిపిస్తుంది. అంటే సంతానం లేకుండా ఎవరు చేశారట? ప్రభువే. ఇప్పుడు మీకే ఒక ప్రశ్న వేస్తున్నాను. ప్రభువే మీకు ఈ కార్యము చేయలేదు అంటే ఎంతమంది దేవుణ్ణి విశ్వసిస్తారు? ఆ మాట మీకు ఒకవేళ అదే పొజిషన్‌లో హన్నా ప్లేస్‌లో మనం ఉంటే ఎంతమంది దేవుని నమ్మగలుగుతారు? యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను అని ఉంది. అంటే దేవుడే సంతానం లేకుండా చేశాడు అనుకొని చాలామంది ఏమనుకుంటారంటే భ్రమపడి చాలామంది దేవుని దూషించేవారు ఉంటారు, విసిగిపోయేవారు అంటారు. అంతెందుకు అంశం ఆలస్యం అయితే ఎంతమంది మందిరాలు మానేసేవారు ఉన్నారు నేటి కాలంలో. ఏమనంటే టైం లేదండి, ఏమని చెప్తారు? సాకు కదా. దేవుని సన్నిధికి రావడానికి సాకు. ఏం వెతుకుతున్నారమ్మా? సాకు వెతుకుతూ ఉన్నారు కదా. మనము దైవ సన్నిధికి రావాలి కానీ కష్టమున్నను నష్టమున్నను అంశము నెరవేర్పు రాలేదు, విసుగుదల తెచ్చుకోకూడదు, దేవుని మందిరానికి దూరం అయిపోకూడదు, దేవునికి దూరం అయిపోకూడదు. మనకి శ్రమ వచ్చింది కదా అని ప్రభువుకి ఎంత దూరం అయితే శ్రమ అంత భారమైపోద్ది. ఏమవుద్దట? శ్రమ అంతా భారమైపోద్ది. మత్తయి సువార్త 11:28 ప్రభువే అంటున్నారు కదా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎవరి యొద్దకు రావాలా? దేవుని యొద్దకు రమ్మంటూ ఉన్నారు కదా. మరి ప్రయాస అనగా లోకంలో శ్రమలు కష్టాల భారాలు ఉన్నాయి. ఈ భారములు కలిగిన మీరు దేవుని సన్నిధికి రావాలి. ఎవరి సన్నిధికి? మరి హన్నా దేవుని సన్నిధికి వచ్చిందా లేదా? మనము కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మహిమ భాగ్యములు కలిగే అంతస్తు ప్రవ్విస్తారు. ఎవరిస్తారమ్మా? ప్రవ్వే ఇస్తారు కదా. ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే హన్నా ప్రార్థన చేయుటకు ఈ కష్టకాలంలో భర్త ఆదరించాడు కదా అని ఆదరణ అందుకొని ఆమె తన బాధ్యతను మర్చిపోలేదు. మర్చిపోయిందా? మనలో కూడా శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, భారములు ఉన్నాయి. చాలా వరకు అనేక పనులను బట్టి చాలామంది మందిరాలు మానేస్తారు. మనము మందిరము మానకూడదు. ఆదివారం అనగానే ఆరాధన దినము. ఆ దినమున ఎవరము మందిరము మానకుండా ఎక్కడికి రావాలా? దేవుని సన్నిధిలో వచ్చి కూర్చోవాలి. ఇశ్రాయేలీలకు దేవుడు విశ్రాంతి దినము ప్రకటించి ఉన్నారు. మనకైతే పునరుత్థాన దినముంది. ఈ దినమున మనము దేవుని సన్నిధిలో కూర్చొని ఈ పునరుత్థాన దినమున ప్రభువు నీ కొరకు మరణించి తిరిగి లేచి ఉన్నాడు. నీ కొరకు భారము భరించిన దేవాతి దేవుణ్ణి స్మరించుకొని ఆరాధించుట విశ్వాసి యొక్క బాధ్యత. అంతేగాని శ్రమలు వచ్చాయి, కష్టములు వచ్చాయి కదా అని దేవుని మందిరాన్ని ఏం చేయకూడదు? విడవకూడదు. ఇక్కడ చూడండి, హన్నాకి అంత ఆదరణ దొరికినప్పటికీ హన్న దేవుని మందిరమును విడవలేదు. మరి ఈ దినము మనము ధ్యానం చేసుకునే అంశము హన్నా యొక్క ప్రార్థన. ఎవరి ప్రార్థన? ఈ ప్రార్థనలో మొదటిదిగా చూడగలిగితే చూడండి, 1వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకున్నట్లయితే బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను. ఈ మాటలో మనం చూడగలిగితే హన్నా మరి దేవుని సన్నిధిలో కూర్చొని మరి దేవుని యొక్క మందిరములో ఉంటున్న స్త్రీగా కనిపిస్తుంది. 9వ వచనంలో చూడండి, వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర ఆసనము మీద కూర్చుని ఉండెను. కాబట్టి ఇక్కడ వాక్యంలో చూడగలిగితే మరి షిలోహులో అన్నపానాలు అయిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయిందట? మరి మందిరానికి వెళ్ళిపోయింది. 23వ కీర్తన చివరి వచనంలో దావీదు గారు అంటారు కదా, మరి చిరకాలము యెహోవా సన్నిధిన యెహోవా మందిరములో నివాసము చేస్తాను కదా. మరి ఎక్కడ కూడా మనం చూడగలిగితే శ్రమ వేళ ప్రతి ఒక్క మానవులైన మనము ప్రతి ఒక్కరము కూడా శ్రమకాలంలో ఎక్కువగా ఉండవలసింది దైవ సన్నిధిలోనే. ఎక్కడుండాలా? అందుకే శ్రమ ఉంది గనక ఆమె లోకంలో ఉండలేదు, ఇంట్లో లేదు. ఉందా? లోకంలో లేదు, ఇంట్లో లేదు.
మూడవదిగా చూస్తే కుటుంబంలో లేదు. ఎక్కడ లేదు అంటే మరి చూడండి, మరి ఎల్కానా గారు ఉన్నారు, మరి ఆ కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఉందా ఇప్పుడు? లేదు. శ్రమ ఉన్నది గనక దేవుని మందిరాన్ని ఎంచుకుంది. ఈమె యొక్క సహవాసం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కష్టము రాగానే ఎవరి దగ్గరకు వచ్చింది చూడండి. పిల్లలకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, పరిగెత్తుకుంటూ తల్లి యొద్దకో తండ్రి యొద్దకో వెళ్తారు, అవునా కదా? ఎంతమంది ఉన్నప్పటికీ వారు వెళ్ళేది వారి యొద్దకే. అలాగే లోకంలో ఎన్ని శ్రమలున్నా కూడా విశ్వాసి కూడా రావాల్సింది తండ్రి అయిన మన దేవాతి దేవుని యొద్దకే కదా. దేవాతి దేవుని యొద్దకు రాక శ్రమకాలంలో లోకములో జీవించుట అది మనకి మంచిది కాదు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనంలో చూస్తూ ఉన్నాం. యూదులైన వారికి మరణము అనే తాకీదు హామాను ఇచ్చినప్పుడు మొర్దెకై వచ్చి ఎస్తేరుకి చెప్తూ ఉన్నప్పుడు చూడండి, ఎస్తేరుకి చెప్పినప్పుడు ఆమె అంటుంది 3 దినాలు ఉపవాస దినములు యూదులందరినీ చేర్చి ఒక దగ్గరికి ఉపవాసం ప్రకటించండి, నేను కూడా ఉపవాసం చేస్తాను. కష్టం రాగానే వారు ఎక్కడ కూర్చున్నారు? దేవాతి దేవుని యొద్ద. కాబట్టి ఇక్కడికి వచ్చిన మనము కూడా, మనం ఇక్కడ వాక్యంలో చూస్తే కష్టము రాగా వెంటనే మనము ఎవరి సన్నిధిలో ప్రార్థించాలా? దేవుని సన్నిధిలో. ప్రతి విషయములోనూ మనము అధైర్యపడకూడదు. ఒక అనారోగ్యం వచ్చినప్పుడు, లేమొచ్చినప్పుడు, కుటుంబ సంబంధమైన కలహములు వచ్చినప్పుడు, రుణబాధలు, నేటి కాలంలో తీవ్రమైన పరిస్థితి ఏదైనా ఉందంటే రుణబాధలుగా కనిపిస్తూ ఉంది, అవునా కాదా? అనేకుల కుటుంబాలు సరైన ఉద్యోగాలు లేక, యవనస్తులైన వారు మంచి ఉపాధులు లేకపోవడం వల్ల కుటుంబాలు అస్తవ్యస్తమైపోతూ ఉన్నాయి. ఇటువంటి భారభరితమైన దినాల్లో మనం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు మనకి మంచి ఉద్యోగాలు, ఎవరికి ఉద్యోగం కావాలో వారికి సరైన ఉద్యోగం ఎవరిస్తారు? ప్రభువే. మనం ప్రార్థన చేస్తే ప్రభువు కార్యము చేయవాడు. అలాగే ఎంతోమంది రుణబాధలు తీరటం లేదు, అప్పు వెనుక అప్పు, ఆ అప్పు తీర్చడానికి మరొక అప్పు తీర్చడానికి మరో అప్పు చేసి నేటి కాలంలో చాలామంది రుణబాధలతో నిండిపోతూ ఉన్నారు. ఇటువంటి వారలమైన మనము కూడా ప్రార్థన చేస్తే దేవుడు మనకున్న రుణబాధలు తీర్చుటకు చూడండి, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ప్రవక్త యొక్క భార్య చూడండి, ప్రవక్త చేసిన మరి అప్పును తన భార్య ఆయన చనిపోయిన తర్వాత తీర్చలేకపోయేటప్పటికి 2 బిడ్డల్ని తీసుకెళ్ళిపోతాను అని మరి ఆ యొక్క అప్పిచ్చినవాడు అన్నప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ ఎక్కడికి వచ్చింది? ఎలీషా దగ్గరికి వచ్చింది. ఎందుకంటే కార్యములు దేవుని యొద్దే ఉన్నాయి కాబట్టి ఎలీషా గారు దేవుని యొక్క కార్యములు చేయగలిగిన వ్యక్తి, దైవ మరి దేవుని ఏర్పాటును కలిగిన వ్యక్తి గనక ఆమె లోకంలో ఎవరింటికి వెళ్ళి అప్పు అడగలేదు. కానీ ఎక్కడికి వచ్చింది? పరిగెత్తుకుంటూ ఎలీషా దగ్గరకు వచ్చింది. ఎందుకంటే కార్యము చేయుట యెహోవా పని. ఎవరి పని? అందుకే పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ స్త్రీ. మనము కూడా కష్టం రాగానే పరుగులెత్తుకొని దేవుని మందిరంలో కూర్చుంటే మనకి కూడా శ్రమలన్నీ తీరిపోతాయి. అందుకే ఇక్కడ మనం చూడగలిగితే హన్నా ఎంచుకున్నది మరి దేవుని మందిరము కనుక ఈమెలో శ్రమకాలమే కాదు కానీ ఆమెలో దేవుని మీద ఎంత నమ్మకం ఉందో, ఆమె ఎంత సహవాసం కలిగిన స్త్రీయో మనకి కనిపిస్తూ ఉంది. రెండవదిగా చూడండి, ఆమెలో గొప్ప భారము కలిగి ఉంది. ఏముందట? భారం ఉంది. చూడండి, మనకు కష్టం ఉంటే చాలామంది కుటుంబంలో కష్టం ఉన్నప్పుడు దైవ ప్రార్థన చేయరు. ఏం చేయరు? ఆ కష్టం తీర్చడానికి అక్కడికి ఇక్కడికి పరుగులెడతారు. కానీ ఈమె మరి భారం కలిగిన స్త్రీ. అందుకే చూడండి 1వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఆమె ఏం చేస్తుంది? బహు దుఃఖాక్రాంతురాలై ఆమె భారముతో దేవుని సన్నిధిలో కూర్చుంది. ఏంటి భారము అంటే చూడండి, దేవుని యొక్క ఏర్పాటు పురుషుడు సమూయేలుగా కనిపిస్తూ ఉన్నారు. సమూయేలు గారు ఏర్పాటు ప్రవక్త, ఇశ్రాయేలీలకు దేవుడు ఎంచుకున్న వ్యక్తి. ఈ ఏర్పాటు గురించి దేవునికి తెలియదా?
సమూయేలుని మరి భూలోకములో పుట్టించుట దేవుని ఉద్దేశం అయితే మరి దేవునికి తెలియదా? మరి ఇక్కడ వాక్యంలో చూడండి, మరి అటువంటి ఉద్దేశము కలిగి ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ వాక్యంలో చూడండి, మరి అటువంటి సమూయేలు కొరకు దేవుడు ఎంచుకున్న స్త్రీ ఎవరంటే హన్నా. అందుకే ఆమెకు సంతు లేకుండా చేశాను అని అక్కడ కనిపిస్తూ ఉంది. కానీ తిరిగి సంతానం ఇచ్చింది ఎవరు? ప్రభువే. అంటే ఏ కాలంలో ఏది జరగాలో అది దేవుని యొక్క చిత్తము. నరలమైన మనం అనుకుంటాం ఈ ఈ క్షణం ప్రార్థించగానే కార్యం జరిగిపోవాలి, ఏం జరగాలి? కానీ మనం భారం వహించి బాధ్యత వహించి ప్రార్థన చేస్తారా? చాలామంది కుటుంబాల్లో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ప్రార్థన ఉండదు. ఏముండదు? ప్రార్థన ఉండదు. కష్టం పెరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులు మరి ఆ కష్టాల కాలంలో వారు మరి పనులు చేసుకునేవారు ఉద్యోగవేత్తలు అయితే చూడండి, వారు ఉద్యోగ రీత్యా వెళ్ళి వస్తారు. ఇంట్లో ఉన్న బిడ్డలైన వారిలో చాలామంది తల్లిదండ్రుల కష్టాన్ని కూడా గుర్తిస్తున్నారా? అలాగే చూడండి, ఆ కష్టకాలంలో బాధ్యత వహించి ప్రార్థన చేయరు. ఎన్నో పనులు రోజుకి ఉదయం నుండి సాయంత్రం వరకు పనులు కూర్చుకుంటారు. ఇంట్లో అనేక పనులు చేస్తారు. అనేకమైన బయట పనులకు ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు. కానీ ఒక గంట బాధ్యత వహించి ఆ కష్టం కొరకు ప్రార్థన చేయరు. ఎంత విచారం అండి! ఎంతో విచారం కదా. మనము కష్టం కొరకు ఓ శ్రమ వచ్చిందంటే ఆ శ్రమ పరిష్కారం కొరకు లోకమంతా వెతికేవారు ఉన్నారు. కానీ బాధ్యత వహించి దేవుని సన్నిధిలో కూర్చున్న వారెవరు? కానీ ఇక్కడ మనం చూడగలిగితే మరి ఈమె బాధ్యత కలిగి ఎక్కడ కూర్చుందట? దేవుని సన్నిధిలో కూర్చుంది. అలాగే ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే 13వ వచనం చదువుకుంది. ఆమె పెదవులు మాత్రం కదులుచుండెను, ఆమె స్వరము వినబడకయుండెను గనక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకునేను. ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే ఆమె పెదవులు మాత్రము ఏమవుతున్నాయట? కదులుచున్నాయి, కానీ స్వరం వినబడటం లేదు. ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంది. ఏం చేస్తుంది? కన్నీరు. మనం కూడా చూడండి, ఏడ్చి ఏడ్చి ఏడ్చేటప్పటికి చివరికి వచ్చేటప్పటికి చాలామందికి బెక్కు వస్తుంది. తర్వాత అది కూడా వస్తుందా? శబ్దం వినిపిస్తుందా? ఈమె కూడా కన్నీరు కార్చి కార్చి ప్రార్థిస్తూ ఉంది. ఈమె యొక్క స్వరమట ఎవరికి వినిపించడం లేదు? ఏలికి మత్తురాలై ఉందనుకుంటున్నాడు. కాదు, ఆమె దైవ ప్రార్థనలో భారం కలిగి ఉంది. ఏం కలిగి ఉంది? అందుకే ఏలి వచ్చినా తెలియలేదు. చూడండి, చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నా ఎవరు వచ్చారో వారికి తెలుస్తుంది. ఎందుకు? వారికి మనోనిధానం కుదరకపోతే ఆ అడుగుల శబ్దాలు వింటారు. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు చాలా రకాల శబ్దములు వినిపిస్తాయి. కానీ మనము దేవుని సన్నిధిలోనికి ఒక మారు వెళ్ళి మోకరించిన తర్వాత చుట్టుప్రక్కల ఏవి జరిగినను మనకి వినబడకూడదు. ఏమవకూడదు? వినబడకూడదు. కానీ కేవలము వినిపించవలసినది దేవుని స్వరము. మన స్వరము దేవునికి వినిపించాలి. లూకాసు వార్త 10వ అధ్యాయం 38లో చూస్తాం కదా. మార్త మరియ గృహానికి దేవుడు వచ్చినప్పుడు ప్రభు పాదాల దగ్గర మరియమ్మ ఉంది. తన అక్కైన మార్త అనేక పనులు పెట్టుకున్నప్పుడు, పనులు చేసినప్పుడు శబ్దాలు వస్తాయా రావా? వంట చేసేటప్పుడు, పాత్రలు తీసేటప్పుడు శబ్దాలు వస్తాయా రావా? కానీ అలాంటి శబ్దాలు వస్తూ ఉన్న మరియమ్మ చెవికి వినబడలేదు. కారణం ఏమిటి అంటే ఆమె దేవునిలో నిమగ్నమై ఆయన చెప్పు మాటల్లో నిమగ్నమై అయింది గనక చుట్టూ జరుగుతున్న ఏవియు ఆమెకు వినిపించిందా? వినబడలేదు. తన అక్క ఒక్కరితే కష్టపడుతుందని ఆమెకు తెలియదా? కానీ ఇవేవియు కనిపించకుండా దేవునిలో తన హృదయమును నిమగ్నం చేసి ప్రభువు చెప్పు మాటలు వింటూ కూర్చుంది. అవునా కదా? మనము కూడా ప్రార్థనలోనికి వెళ్ళినప్పుడు మనకుండవలసిన బాధ్యత ఏమిటి అంటే పనులను జ్ఞాపకము చేసుకోకూడదు, అనేక ఆలోచనలు తెచ్చుకోకూడదు. ప్రార్థన సమయంలో ప్రభువును జ్ఞప్తికి తెచ్చుకొని ప్రభువు తప్ప మరి ఏదియుని మన మనస్సులోనికి తెచ్చుకోకుండా భారము కలిగి ప్రార్థన చేయాలి. ఏం చేయాలట? భారము కలిగి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కనుక
ఇప్పుడు ఈమెలో కూడా అటువంటి గొప్ప భారం ఉంది కనుక ఏలి ఏమనుకుంటూ ఉన్నాడంటే, మరి గొప్ప భారము కలిగిన ఈమెను చూసి మత్తురాలు అనుకుంటున్నాడు. కాదు, ఆమె దేవుని యొక్క మరి ప్రార్థనలో నిమగ్నమై ఉన్నది. ఈమెకు మరి ఏదియూ కనిపించటం లేదు. కనిపిస్తుందా చెప్పాలి? కనిపిస్తుందమ్మా? ఏమీయూ కనిపించటం లేదు. అలాగే మనము కూడా దేవుని సన్నిధిలో కూర్చుంటే, దైవ ఆశీర్వాదం కలిగిన వారమై ఉంటే, మనము కూడా శ్రమకాలంలో మన ప్రార్థనలో ఎలా ఉండాలి అంటే, ప్రభువునకు వినిపించే వరకు మోకాలు దిగకుండానట్లు, ఒకవేళ మోకరించలేని వారు నిలబడిన మీరు నిలబడ్డాం అనేది కూడా జ్ఞాపకము రానివ్వకుండా మీరేం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అటువంటి మనం ప్రభువులో మరి నిమగ్నమై ప్రార్థన చేస్తామో, మన ప్రార్థనలు ప్రభువునకు వినిపిస్తూ ఉంటాయి. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో చెప్తూ ఉన్నారు కదా, ప్రభువు నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందున్న నీ ప్రభువునకు ప్రార్థన అనగా, ఇక్కడ చూస్తే రహస్యము ఏమి చెప్తున్నారు? ఎవరికి రహస్యం అంటే, దేవునికి మీకు తప్ప మరి ఎవరికి తెలియనటువంటి రహస్యము. అంటే అంత చక్కగా మనము దేవునిలో, ప్రభువు ఆ గదిలో మన ఎదుట ఉన్నారని జ్ఞప్తికి తెచ్చుకొని ప్రార్థించుట. ఇక్కడ మరి హన్నా కూడా ఏం చేస్తూ ఉందంటే, అటువంటి భారం కలిగిన ప్రార్థనలు చేస్తూ ఉంది. మనం కూడా శ్రమలు పోవాలి అంటే బాధ్యత వహించాలి. ఏం వహించాలి? మీ కష్టం ఉంది, ప్రతి దినము 1 గంట ప్రార్థన చేయండి. వేకువజామున సన్నిధి చేస్తున్న మీరే 1 గంట ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈ కష్టం ఉంది, శ్రమ ఉంది, ఇబ్బంది ఉంది, ఈ లేముంది, తీసివేయు. వీలైతే కుటుంబ ప్రార్థన చేసుకోండి. కుటుంబం అంతా మోకరించి, ప్రభువా మాలో ఈ కష్టం పోవాలి, మాలో ఈ బాధ పోవాలి, మాలో ఈ ఇబ్బంది పోవాలని ఏం చేయాలా? కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే కుటుంబ ప్రార్థన చేస్తామో కుటుంబానికి రక్షణగా ఆ ప్రార్థన నిలబడుతుంది కనుక, మనము ఏకాంత ప్రార్థనతో పాటు కుటుంబ ప్రార్థన కూడా చేసుకుంటా చాలా ఉపయోగంగా ఉంది. మన శ్రమల కొరకు మనం ఏం చేసుకోవాలి? బాధ్యత వహించాలి. కాబట్టి ఆ బాధ్యతను మనము వహించుకోవడానికి మనము ఎటువంటి కార్యమైనా చేయగలిగిన వారముగా, అంటే ఎంత గొప్ప శ్రమ అయినా కూడా ఆ సమయంలో మోకరించి ప్రార్థించి ఆ శ్రమ కొరకు ప్రభువునకు అప్పగించే గుణము మనలో ఉండాలి. హన్నాకి ఉంది కదా, కష్టంలో ఏం చేసింది? ఆ ప్రార్థన తీసుకువెళ్ళి ఎవరి చేతిలో పెట్టింది? దేవుని చేతిలో పెట్టింది. పెట్టిందా లేదా? మీరు కూడా శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలను తీసుకువెళ్ళి ఎవరి చేతిలో పెట్టాలి? దేవుని చేతిలో పెడితే ఆ శ్రమల కాలములో ఆయన చేతిలో పెట్టిన ప్రతి శ్రమ ఆయనదే. కాబట్టి ఆయన శ్రమలను పరిష్కరించువారు కదా. యుద్ధము యెహోవాదే. ఎవరిదంట యుద్ధం? మంది కాదు. ఎవరిదమ్మా యుద్ధము? మనం దేవునికి అప్పగించిన తర్వాత ఆ కష్టము, ఆ శ్రమ గురించి యుద్ధం ఎవరిది? దేవునిదే. కాబట్టి మీలో ఎంతమందికి శ్రమలు ఉన్నాయో విసగద్దు, అవిశ్వాసం తెచ్చుకోవద్దు. హన్నా ఏమైనా బాధపడిందా? లేదు, దేవుని సన్నిధిని ఎంచుకుంది కష్టంలో. అలాగే మనం రెండవదిగా చూసుకున్నాం కదా, ఆమె గొప్ప బాధ్యత వహించింది. చూడండి, ఎల్కానా గారు రాలేదు, కానీ హన్నా మాత్రమే పరుగులెడుతూ వచ్చింది. ఎందుకంటే ఆ యొక్క బాధ్యత ఆమెదే. ఆమెకే సంతానము లేదు కనుక ఆమె బాధ్యత వహించి దేవుని మందిరంలో కూర్చొని ప్రభువునకు ప్రతి శ్రమను చెప్తూ ఉంది. అవునా కాదా? ప్రార్థిస్తుంది కదా. మనము కూడా అలాగూ బాధ్యత వహించి మన శ్రమల కొరకు ప్రార్థన చేస్తే, అది ఎంత పెద్ద శ్రమైనా కానీ, మనము నరులము, మనకి అసాధ్యమైనది ఉన్నది, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మిగతా అంశాలు వచ్చే వారం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. కష్టకాల వేళ ప్రవ్వా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. నీ ప్రియ కుమారులైన వారిని దీవించండి, ఆశీర్వదించండి. హన్నా కష్టకాలంలో ప్రవ్వా లోకమించుకోలేదు, కుటుంబంలోనూ లేదు, ఎక్కడనూ లేదు, కానీ దేవుని మందిరంలో ఉంది. కష్టకాలంలో
ప్రవ్వా నీ బిడ్డలైన వారు కష్టకాలంలో ఆరాధన విడిచిపెట్టక, దైవ సన్నిధిని విడిచిపెట్టక ఇంకను ఎక్కువ ప్రార్థన చేయు గుణమును దేవా అనేకులకు దయచేయండి. అంశము వెంటనే నెరవేర్పునకు రాకపోతే నెరవేరలేదని విసుగక, ఆ విశ్వాసం తెచ్చుకోక ప్రవ్వా నీ సన్నిధిలో విధేయత కలిగి నీవిచ్చు వరకు, వారు పొందుకునే వరకు వారు ప్రార్థించే గుణమును దయచేసి దీవించుమని, ప్రతి ఒక్కరూ శ్రమలతో కష్టాలతో ఎంతో మంది ఉంటూ ఉన్నారు ప్రవ్వా. అనేక కుటుంబాలు నలిగిపోతూ ఉన్నాయి, అనేక రకాలైన సమస్యలతో ప్రవ్వా నీ బిడ్డలైన వారిని దీవించి ఆశీర్వదించి నీ కృపను భాగ్యంతో నింపమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.